గత కొంతకాలంగా ప్రభుత్వ చేస్తున్నటువంటి పనుల పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ఆ వ్యతిరేకత నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి ఏ కార్యక్రమాలు లేవు కాబట్టి హిందూ ధర్మం అని, సనాతన ధర్మం అని, తిరుపతి స్వామివారి లడ్డు అని ఒక కొత్త వాదనని, లేని వాదనని, ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ఈ రకంగా లేని తప్పుడు ఆరోపణలు గత ప్రభుత్వాల మీద చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరదీశారు. దాన్ని పట్టుకొని సనాతన ధర్మం ఒకరు, దేవాలయం ఒకరు ప్రజల మైండ్ సెట్ మార్చడానికి, ప్రభుత్వ వ్యతిరేకతని మళ్లించడానికి అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, వారు చేస్తున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో పాలకుల్ని అనకాపల్లి జిల్లా నుంచి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక పక్క సనాతన ధర్మం అని, హిందూ పరిరక్షణ అని చెప్పి మీరు మాట్లాడుతున్న మీరు అనకాపల్లి నడిబొడ్డున, అనకాపల్లి పట్టణం నడిబొట్టున 100 కోట్ల విలువైనటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూమిని మీరు నియమించిన అధికారులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తుంటే మీ సనాతన ధర్మం ఎక్కడుంది? మీ సనాతన ధర్మం ఏమని ప్రశ్నిస్తుంది? ఇదేనా మీకు దేవాలయం పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఉన్న శ్రద్ధ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. అనకాపల్లి చరిత్రలో లేని విధంగా ఇక్కడ అడిగేవాడు ఎవడో లేడు, ఏ భూమైనా కైంకర్యం చేసుకోవచ్చు అనే ఆలోచనతో దూరి కామమ్మ మరియు సూరన్న ఇద్దరు వ్యక్తులు 26 జనవరి 1915లో 2 ఎకరాల 49 సెంట్ల భూమిని వారు ఒక సత్రం కింద ఏర్పాటు చేసి, ఆ సత్రం ద్వారా ఈ ప్రాంతంలో పేద బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం ఆ సత్రాన్ని ఏర్పాటు చేసి, వారు ఆ భూమిని డైరెక్ట్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ 463 1915 కింద ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పడం జరిగింది. ధర్మిల అది దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి దఖలపడింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల లిస్టులో కూడా ఏదైతే సర్వే నెంబర్ 1539/5 లో ఉన్నటువంటి 2 ఎకరాల 49 సెంట్ల భూమిని డాక్యుమెంట్ నెంబర్ 463/2019లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ భూమి ఎండోమెంట్ రికార్డ్స్ లో కూడా అది సత్రం భూమి అని చెప్పి నమోదు చేసింది. అటువంటి భూమి, అందులో 2 ఎకరాల 49 సెంట్ల భూమిలో ఎకరా 38 సెంట్ల భూమి బెల్లం మార్కెట్ నిర్మాణం చేసినప్పుడు ఆ బెల్లం మార్కెట్ వారు తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ వారు తీసుకోవడం జరిగింది. మిగిలిన 100 ఎకరా 11 సెంట్ల భూమి ఆ గవర్నర్ అనుకుని రోడ్డు వారిని విడిచిపెట్టడం జరిగింది. ఎవరైతే ఈ భూమి మాదనేటువంటి చెప్తున్నటువంటి వ్యక్తులు మరి నిజంగా భూమి వారిది అయి ఉంటే మరి ఆ రోజు మార్కెట్ యార్డ్ కోసం భూమి సేకరణ చేసినప్పుడు రైతులకు ఇచ్చిన డబ్బులు వీరికేమి ఇచ్చారా? మరి ఎకరా 38 సెంట్ల భూమికి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఆ రోజు ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ భూమికి డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. అంతేకాదు దేవాదాయ శాఖకు చెందిన భూములు కొన్ని వేల ఎకరాలు పూర్వం కౌలుకి ఇచ్చేవారు. ఈ భూమి కూడా వారు ఇచ్చింది కూడా ఆ భూమి మీద వచ్చిన ఆదాయం, ఆ ఆదాయం ద్వారా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం భూమి ఇచ్చారు. ఈ భూమి ఇచ్చిన దాతలు ఎవరు కూడా వ్యవసాయాలు చేయరు. ఆ భూమిని ఎండోమెంట్ వారు
గతంలో లీజుకి ఇచ్చేవారు, కౌలుకి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ పాలసీలు మారిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి యాక్షన్ పెడుతున్నారు. ఎవరి 3 years దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కూడా కౌలుకిచ్చి జీవితకాలం ఉండడానికి లేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పేపర్లో ప్రకటిస్తారు. దాంట్లో ఎవరైతే మాకు ఈ 3 సంవత్సరాల కౌలుకు కావాలంటే వారు ఆ బిడ్లో పాల్గొంటారు. ఆ గ్రామంలో చాటింపు వేసి చాటింపు గ్రామం మధ్యలో పెట్టి వేస్తూ ఉంటారు. అది ఇప్పుడున్నటువంటి విధానం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కౌలుదాతిగా, అప్పుడు కౌలుదారుగా, ఆ రోజుల్లో కౌలుదారుగా సూరప్పారావు అని కాండ్రేగ సూరప్పారావు అతను ఆ రోజుల్లో కౌలు చేసుకున్నారు. ఆ భూమిని కౌలు చేసుకునే వ్యక్తి భూమికి యజమాని ఏ రకంగా అవుతారు? కనీసం రెవెన్యూ అధికారికి బుద్ధి లేదా, చిత్తశుద్ధి లేదా? మీరు డబ్బుకు ఆశపడి ఏదైనా చేసేస్తారా? ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక జిల్లా కలెక్టర్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కచక్క దీని ఫైళ్లు కదిలిపోయి 2016లో పెట్టిన అప్లికేషన్ ఇప్పుడు తీయడం ఏంటి? 2016లో ఒకసారి అప్లికేషన్ పెడితే అప్పుడు అధికారులు దాన్ని రిజెక్ట్ చేశారు, ఇది ఎండోమెంట్ స్థలం అని. మళ్ళీ మా ప్రభుత్వంలో కూడా దాన్ని అప్లికేషన్ పెడితే ఇది ఎండోమెంట్ స్థలం అని చెప్పి రిజెక్ట్ చేశారు. తర్వాత ఎన్నికల ముందు ఒక అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి సామాన్యుడు ఒక బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఎంఆర్ఎస్ 15 రోజులు పడుతుంది. 100 కోట్ల రూపాయలు విలువైన భూమి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్, కలెక్టర్ గారు అర్జీనేమో ఎంఆర్ఓ గారికి పంపించడం, ఎంఆర్ఓ గారు వారం రోజుల్లో ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు వారం రోజుల్లోనే కలెక్టర్ గారు పంపించడం, జేసీ గారు సెలవులో ఉండడం, జేసీ గారిని బైపాస్ చేసి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చేయడం 22A డిలేషన్ చేస్తూ. అసలు ఈ భూమి 22Aలో లేదు. ఈ భూమి దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారంగా 22Cలో ఉంది. ప్రభుత్వ భూములు 22A, B, C, D అని 4 విభాగాలుగా విడదీస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూములు C కింద పరిగణలోకి వస్తాయి. 22Cలో ఉన్నటువంటి దేవాదాయ భూమికి 22A కింద మీరు ఏ రకంగా డిలేషన్ చేస్తారు? ఏ రకంగా ఎంఆర్ఓ రికమెండ్ చేస్తాడు? ఏ రకంగా ఆర్డీఓ రికమెండ్ చేస్తారు? ఏ రకంగా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇస్తారు? కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని జిల్లా రిజిస్టర్ ఏ రకంగా ప్రొసీడింగ్ లిఫ్ట్ చేసి ఆ జిరాతీ ల్యాండ్ కింద చూపిస్తారు? లేని ఓనర్ని ఇక మీరు 1Bలో ఖాతాల్లో వాళ్ళ పేర్లు సూరప్పారావు చనిపోతే లేగలర్ కింద వారి భార్యని తీసుకొచ్చి మీరు 1B ఇచ్చేస్తారా? 1B ఇచ్చేసిన తర్వాత ఆ 1B ద్వారా మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడమా క్లాసిఫికేషన్ చేంజ్కి? ఇదంతా అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దల సహకారంతో జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ పెద్దలు కలిపి కుమ్మక్కయ్యి అనకాపల్లి నడిబడిన 100 కోట్ల భూమిని కొట్టేయడానికి ఇచ్చిన ప్లాన్ ఇది. ఈ రోజుకొచ్చి ఒక పెద్ద స్థాయి ఆరోపణ జరిగింది. ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరేం చేయాలి? జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టిన తప్పనో లేదా జరగలేదనో లేదంటే పొరపాటు జరిగింది అది సవరణ చేస్తున్నామని చెప్పాలి. అది కూడా ర్యాలీలు చేయడం ఏంటి? రెవెన్యూ అధికారులు ఎక్కడ ర్యాలీలు చేశారా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు? ఈ ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ 22A మేము ఆపేసామని చెప్పి మీ పత్రిక ద్వారా కొన్ని దగ్గర చెప్పడం జరిగింది. లేని అధికారాలు మీరు ఇచ్చేది పెట్టి మీరు ఆపేది పెట్టి సరే ఆపిందని మీకు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు కూడా అమలు కాలేదు. మీరు రికార్డు చెక్ చేయండి, ఆ 1B చెక్ చేయండి. 1Bలో ఆల్ పేర్లు వస్తున్నాయి. జిరాతీ ల్యాండ్ కలెక్టర్ గారు ఇచ్చిన 22A ప్రకారంగా ఇది జిరాతీ ల్యాండ్ హక్కుదారులుగా వాళ్ళు పరిగణిస్తూ కింద స్థాయి అధికారులు కూడా ఆర్డర్లు ఇచ్చేశారు.